తారాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అమెరికాకి మోదీకి ఆహ్వానం రాలేదని, మోదీ ఆహ్వానం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నారని, మన విదేశ వ్యవహారాల మంత్రి అమెరికాకి వెళ్ళి వైట్ హౌస్ ముందు పడిగాపులు కాస్తూ మా మోదీని పిలవండి బాబు, మా మోదీని పిలవండి బాబు అని చెప్పి వినతులు, విజ్ఞప్తులు, ప్రాధేయపడటం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ఒక వర్గము తీవ్రంగా ప్రచారం చేసింది. వాళ్ళకి మోదీ వ్యతిరేకత. దురదృష్టవశాత్తు మోదీ వ్యతిరేకత ఏ స్థాయికి చేరిందంటే అది భారత వ్యతిరేకతగా, భారతదేశం పరువు పోయినా కూడా వాళ్ళకి బాధ అనిపించలేదు. వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అప్పుడు భారత ప్రభుత్వము స్పందించలేదు. మోదీ ఇటువంటి వాటికి అసలు స్పందించరు, పూర్తిగా మౌనంగా ఉన్నారు. చాలామందికి ఇందులో కొందరికి అర్థమైంది, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తొలి రోలో గౌరవ అతిథుల్లో ఒకరిగా మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ కూర్చున్నాడు. అంతేకాదు, పాకిస్తాన్కి చెందినటువంటి విదేశ వ్యవహారాల మంత్రి డబ్బిచ్చి టికెట్ కొనుక్కుని క్యూలో వెయిట్ చేసి తన వంతు వచ్చాక లోపలికి వెళ్ళారు. అది పదవీ ప్రమాణ స్వీకారానికి కాదు, పదవీ ప్రమాణ స్వీకారానికి ముందు జరిగినటువంటి ఒక విందుకి. దీంతో చాలామందికి అర్థమైంది, కానీ వాళ్ళు అంగీకరించలేదు. మోదీని కలవడానికి ట్రంప్ ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో మోదీ స్పష్టంగా ట్రంప్కి మద్దతు ఇవ్వలేదు. ఈ రకమైనటువంటి కథనాలు ప్రచారం చేశారు. ఏ దేశాధ్యక్షుడు ఫలానా వారు గెలవాలి అని చెప్పి ఇంకో దేశాధ్యక్షుడి విషయంలో ప్రచారం చేయరు. ఆ రకంగా చేయటం దౌత్యపరంగా మూర్ఖత్వము, ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అయినప్పటికీ కొందరు మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తమాషా ఏంటంటే, అమెరికా అధ్యక్షుడైన తరువాత డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మోదీకి ఫోన్ చేయటమే కాకుండా ఫిబ్రవరి నెలలో వైట్ హౌస్లో సమావేశమవుదామని పిలుపునిచ్చారు. అమెరికాకి అత్యంత సన్నిహితంగా భావించేటటువంటి యూకేని కానీ, లేకపోతే ఇజ్రాయెల్ని కానీ, మిగతా దేశాలను పిలిచే కన్నా ముందు మోదీని పిలిచారు. ట్రంప్ మొట్టమొదటిసారి దేశాధ్యక్షుడిగా అమెరికాకి ఎన్నికైన తరువాత ఆయన ఫిబ్రవరిలో ఎన్నికైతే జూన్ వరకు మోదీని పిలవలేదు. ఇది ట్రంప్ మొదటి టర్మ్లో జరిగింది. జో బైడెన్ టైంలో అయితే మరి ఒక అడుగు ముందుకేసి ఆయన సెప్టెంబర్ అక్టోబర్ వరకు మోదీని మళ్ళీ పిలవలేదు. అలాంటిది ఈసారి ఇజ్రాయెల్ కన్నా, ఇంగ్లాండ్ కన్నా, మిగతా సన్నిహిత దేశాల కన్నా కూడా ముందుగా మోదీని ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించడమే కాకుండా ఈ మీటింగ్ జరిగినా, దీని తేదీలు ఇంకా నిర్ణయం కాలేదు. మీటింగ్ జరిగినా జరగకపోయినా ప్యారిస్లో ఎలాగో ఫిబ్రవరి నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరగబోతోంది. అక్కడ వీళ్ళిద్దరూ కలవబోతున్నారు. కాబట్టి కొందరు తొందరపడి ఆనందంతో ముందే కూసేసి అభాసు పాలయ్యేటటువంటి వర్గం ఏదైతుందో వాళ్ళు హడావిడి చేశారు. కానీ వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్కి మోదీకి సంబంధాలు కావవి భారత అమెరికా సంబంధాలు. ఇది చాలామంది మర్చిపోతున్నారు. అందుకే ఇప్పుడు మోదీని వైట్ హౌస్కి ట్రంప్ ఆహ్వానించేటప్పటికి చాలామందికి చాలా బాధ కలుగుతోంది. దీన్ని బర్నాల్ మూమెంట్ అంటారు. బర్నాల్ రాసుకోవలసినటువంటి ఆ మంటని తగ్గించుకునేందుకు బర్నాల్ రాసుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ సమావేశం ఏదైతుందో, ఈ సమావేశము అంత సులువుగా ఏదో ఇద్దరు ఆలింగనం చేసుకోవటము, ఒకరినొకరు పొగుడుకోవడంతో జరగదు. ఇద్దరు టఫ్ కస్టమర్స్ మధ్య సమావేశం ఇది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీల్స్ సెట్ చేయడంలో ఎక్స్పర్ట్. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటి స్లోగన్ ఆధారంగా పనిచేస్తున్నాడు. అదే ఆయన పరిపాలనకి ప్రామాణికం. ఆయన పరిపాలన బేసిసే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్. నరేంద్ర మోదీ కూడాను మేక్ ఇన్ ఇండియా, మేరా భారత్ మహాన్, ఈ రెండు నరేంద్ర మోదీ యొక్క ధ్యేయ సూత్రాలు, మోటోస్. కాబట్టి నా దేశము
ప్రయోజనాలు ముఖ్యమని భావించేటటువంటి, నా దేశ ప్రయోజనాలకే పెద్దపీట అని భావించే ఇద్దరు దేశాధినేతల మధ్య సమావేశం ఇది. డొనాల్డ్ ట్రంప్ మోదీ పైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించవచ్చును. ఎందుకంటే మోదీ ని వంచటానికి ఆయన ప్రయత్నం చేయొచ్చును. 2 కారణాల వల్ల. ఒకటి, ఆ దేశం నుంచి అక్కడ అక్రమంగా వలస వెళ్ళినటువంటి భారతీయులు వాళ్ళని పంపించే విషయంలో. ఈ విషయంలో అక్రమంగా వెళ్ళినట్టు రుజువైనట్టయితే వాళ్ళని తీసుకోవడానికి మోదీ ఎటువంటి అభ్యంతరము లేదని చెప్పి భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఈ విషయంలో పెద్దగా హడావిడి ఉండదు. అక్రమ పద్ధతిలో దొంగ పత్రాలతో, నకిలీ పత్రాలతో వెళ్ళినటువంటి భారతీయులు తిరిగి రావలసిందే. ఆ విషయంలో రెండో అభిప్రాయానికి తావులేదు. రెండవ విషయము, ఎగుమతులు, భారతదేశం నుంచి జరిగే ఎగుమతుల పైన సుంకాలను పెంచే విషయంలో ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఈ సుంకాలను పెంచినట్టయితే భారతదేశం ఎగుమతులు ఎక్కువ, దిగుమతులు తక్కువ అమెరికా నుంచి. కాబట్టి భారతదేశం ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. మన దేశానికి సంబంధించిన మొత్తం ఎగుమతుల్లో 18% అమెరికాకి వెళ్తాయి. కానీ భారతదేశము చాలా ముందు నుంచే 2014 నుంచే అమెరికాకు ఎగుమతుల్ని తగ్గించడమే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాలలో డైవర్సిఫై అయి తన ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దానిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. నిజానికి 2020 నాటికి మనది 22%, మన మొత్తం ఎగుమతుల్లో 22% అమెరికాకి వెళ్ళేవి. ఇప్పుడు అది 18%కి మనం తగ్గించాం. కాబట్టి క్రమేపీ దీన్ని తగ్గించే ప్రయత్నం భారతదేశం చేస్తోంది. అమెరికా యొక్క సుంకాల ప్రభావము మన ఎగుమతుల మీద పడకుండా మన ఎగుమతుల్ని పెంచుకోవడము, వేరే దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని భారతదేశం చేస్తోంది. ఆ దృష్ట్యా ఇది ఇద్దరు టఫ్ కస్టమర్స్ మధ్య సమావేశం. అంతేకాదు, ట్రంప్ భారతదేశము తమ దేశం నుంచి దిగుమతుల్ని పెంచాలని కోరుకుంటున్నాడు. తమ ఆయుధాల్ని కొనుగోలు చేయాలి భారతదేశం. అయితే భారతదేశం ఇప్పటికే రఫైల్ కొనుక్కున్నది. రఫైల్తో పోటీగా ఉన్నటువంటి అమెరికన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మన నాణ్యతా ప్రమాణాలకు అనుసరించి లేదని చెప్పి రిజెక్ట్ చేసింది. కాబట్టి ఈ మొత్తము దీనిలో ఇద్దరు టఫ్ కస్టమర్స్. అమెరికా చెప్పినంత మాత్రాన దిగుమతుల్ని పెంచేటటువంటి మూడ్లో మోదీ లేరు. తన యొక్క ఎక్స్పోర్ట్ బాస్కెట్ని డైవర్సిఫై చేసుకునే ఆలోచనలో మోదీ ఉన్నారు. భారతదేశం మెడలు వంచి ఏదో రకంగా తనకు అనుకూలంగా చేసుకుని అమెరికాలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ట్రంప్ ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు నేతలు సమావేశం ఫిబ్రవరిలో జరుగుతోంది. ఈ సమావేశంలో మోదీ పూర్తిగా అమెరికాకి లొంగేటటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా మోదీని వంచేందుకు ట్రంప్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఈ ఇద్దరు నేతలు కలవాలనుకుంటున్నారు. ఎందుకంటే వ్యూహాత్మక భాగస్వామ్యం కావచ్చును, సౌత్ చైనా సీ కావచ్చును, ప్రపంచ శాంతి విషయంలో కావచ్చును, భారతదేశపు పాత్ర అత్యంత కీలకం. కాబట్టి భారత్ను విస్మరించి అమెరికా పనిచేయలేదు. అట్ ది సేమ్ టైం భారత్ మెడలు వంచే ప్రయత్నం చేస్తోంది. మోదీ అమెరికాతో భారత్కి అనుకూలమైన పద్ధతిలోనే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండేలాగా చూసుకుంటూ అమెరికా పావుగా ఉండడానికి బదులుగా స్వతంత్రమైనటువంటి విధానాన్ని అవలంబించాలన్నటువంటి ఆలోచనలో మోదీ ఉన్నారు. కాబట్టి ఈ ప్రయత్నంలో ఏ నేతది పైచేయి అవుతుంది, ఏ నేతది పైచేయి కాదన్నది చాలా ఆసక్తికరమైనటువంటి విషయము. మన ప్రయోజనాలని తాకట్టు పెట్టే విషయంలో మోదీ అసలు రాజీ పడేటటువంటి ప్రశ్నే లేదు. భారత ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే ప్రశ్న ఉండదు. ట్రంప్ కూడా తన దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేసే వ్యక్తి. కాబట్టి ఇద్దరి సమావేశం ఆసక్తికరము. వీళ్ళిద్దరి సమావేశం జరగదని, దీనివల్ల మోదీ ముక్కు కోసినట్టుగా, ఆయన పరువు పోయినట్టుగా ఇన్నాళ్ళు ప్రచారం చేసినటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్కి మాత్రం ఇది ఖచ్చితంగా బర్నాల్ మూమెంట్. అంటే ఎక్కడో కాలుతోంది బర్నాల్ పూసుకుంటే తప్ప వాళ్ళకి గడవని పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.